హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఈరోజు మళ్ళీ మరొక స్టోరీతో వచ్చేసాను. మరి ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా? గోపి అనే వ్యక్తి నగర శివార్లలో గల తోటకు తోటమాలిగా పనిచేసేవాడు. తోటలో కొత్త మొక్కలను నాటి అవి పెరిగేంత వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉండేది. తోట నగర పొలిమేరల్లో ఉండడం వలన చాలా కోతులు తోటలోకి వచ్చి అక్కడ ఉన్న చెట్లపై ఆడుకుంటూ చెట్లన్నీ పండిన పండ్లను తిని వెళ్తూ ఉండేవి. వాటి వల్ల తోటల్లో చాలా నష్టం కలిగేది. ఒకసారి గోపి ముఖ్యమైన పని కోసం దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. గోపి తన స్నేహితులకు బదులు సహాయం కోరడానికి బదులుగా కోతిమూక నాయకుణ్ణి పిలిచి తను తిరిగి వచ్చే వరకు తన తోటను చూసుకునే బాధ్యత దానికి అప్పగించాడు. ఆ కోతిమూక నాయకుడు గోపితో ఈ విధంగా అన్నాడు. మీరు తిరిగి వచ్చే వరకు నా జట్టు సహాయంతో నేను ఈ తోటను జాగ్రత్తగా చూసుకుంటాను అని కోతిమూక నాయకుడు అన్నాడు. మరుసటి రోజు ఉదయం కోతిమూక నాయకుడు తన జట్టులోని కోతులను మొక్కలకు నీరు పొయ్యమన్నాడు. అందుకు కోతులు ఈ విధంగా అడిగాయి. మేము మొక్కలకు నీళ్లు పోస్తాము, కానీ ఎంత నీరు పొయ్యాలి? ఆ మాటలకు కోతిమూక నాయకుడు తికమక పడుతూ ప్రతి మొక్కను బయటకు లాగి పొడవైన వేర్లు ఉన్న మొక్కలకు ఎక్కువ నీరు, పొట్టి వేర్లు ఉన్న మొక్కలకు తక్కువ నీటిని పొయ్యమన్నాడు. తోటమాలి తన తోట చాలా మంచి స్థితిలో ఉంటదని ఆశతో తిరిగి వచ్చాడు. ఒక్కసారి తన తోటను చూసి కంగు తిన్నాడు. తోటలోని మొక్కలన్నీ పెరికి వేయబడి నేలపై చచ్చిపడిపోయి ఉన్నాయి. అప్పుడు గాని ఆ తోటమాలికి తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.